ఏ సమస్య మీద వచ్చారు, దేనికోసం వచ్చారు? సార్ నా పేరు మొహమ్మద్ సమీల్లా. మాది వరంగల్ నేటివ్ జిల్లా సార్. మేము ఇక్కడ 2005 నుంచి ఉంటున్నాము. మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ 2006లో రిటైర్ అయ్యారు సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఏ స్టేషన్ లో చేశారు? కరీంనగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి రిటైర్ అయ్యారు. నేను మా బీటెక్ ఐఎమ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. I used to work for call centers at high-tech city, multinational companies. I have been work for many multinational. లేదా నా జాబ్ మీకు? They have been thrown me out of my job sir. మా నాన్నగారు 2010లో చనిపోయారు. ఒక్క నిమిషం అన్న, మీరు జాబ్ చేస్తారు ఇప్పుడు, రన్నింగ్ లో ఉన్నారా, జాబ్ ఆపేసారా? No sir, from last 3-4 years I don't have my job sir. ఎందుకు? In BPOs call centers they are saying that above 35 years we don't recruit, and there is one more reason, they have removed me illegally sir. There are many people who are working above 45 years also, but they have removed me. My elder brother and 3 own uncles and aunts used to monitor me wherever I used to go to each and every office. They used to call, వాళ్ళు ఫోన్ చేసి ఎంత మంది ఉన్నారు మీ అన్నదమ్ములు? ఇప్పుడు 5గురు ఉన్నాం సార్. 5గురు ఉన్నాము. మా నాన్నగారు నెయ్యే సార్, కోయి బి నెయ్యే. యాక్చువల్లీ మేము 6గురు అన్నదమ్ములు, ఒక అక్క, ఒక నాకైనా ఎల్డర్. అయితే 2002లో మా ఒక అన్నకి దారుణంగా హత్య చేసిండ్రు వరంగల్ సిటీలో. దారుణంగా ఈ మేడం అది అక్కడ లోకల్ అని చెప్తున్నారు, కానీ అది ఇప్పుడు రహస్యం తెలిసింది. అది సొంత బాబాయ్ చేసిండట, ఖాజా యూసుఫుద్దీన్ అష్రఫ్. సొంత బాబాయ్, సొంత పిన్ని మా అన్నకి ఇట్లా మెడ కట్టి 70% పైన మెడ కట్టుండే. వరంగల్ పోలీస్ స్టేషన్, హనంకొండ పోలీస్ స్టేషన్ లో కేసు రన్ ఉండే అదాలత్ లో. వరంగల్ కోర్టు సొంత అన్న, ఒక తల్లి తండ్రికి పుట్టిన అన్న. అయితే ఆ వరంగల్ అదాలత్ లో కేసు 7 సంవత్సరాలు నడిచింది సార్. అయితే ఆ జడ్జ్ గారు మా ఒక ఐ విట్నెస్ కూడా ఉండే. అది ఏమంటారు, ఐ విట్నెస్ తెలుగులో ఏమంటారు కదా, అది రహస్యం, సాక్షి కూడా ఉండే సార్ ఆ కేసులో. అది జడ్జ్ అనేది అన్యాయంగా చేసి ఎవరైనా 70% పైన కట్ చేసిన మర్డర్, టోటల్ మర్డర్, దట్ వాజ్ ఎ వెరీ వెరీ బ్రూటల్ డేంజరస్ మర్డర్ సార్. అట్లాంటి మర్డర్ కేసులో నిందితులకి ఫ్రీ ఇట్ పెట్టేస్తారా సార్? అది ఇల్లీగల్. అంటే ఇప్పుడు అప్పుడు శిక్ష వాళ్ళేదా? 7 సంవత్సరాల తర్వాత కేసు కొట్టేసిండ్రు. దొరకలేదా? వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ లో ఒక నెల పోయినరు లోపల, తర్వాత వచ్చేసిండ్రు. కేసు 7 సంవత్సరాలు నడిచింది. 2008లో బయట వచ్చేసిండ్రు అన్యాయంగా. అంటే నిందితులకి ఇట్ పెట్టేసిండ్రు. ఏమి దోషి చేయకుండా, ఏమి పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి ఇట్ పెట్టారు. ఇది కరప్షన్ సార్. ఇది కరప్షన్, ఇది క్లియర్ కరప్షన్. 70% పైన కట్ ఉన్న నెక్ మర్డర్ లో. సరే, ఇప్పుడు మర్డర్ గురించి వదిలే అన్న, నువ్వు ఏ సమస్య మీద వచ్చినావు ఇక్కడ? అదే మర్డర్ కేసు చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు ఫాలో చేస్తున్నారు 2008 నుంచి. నేను హైదరాబాద్ నుంచి చేసిన. మీ మీద ఎందుకు మర్డర్ ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కూడా అయింది. నా మాయామంత్రాలు అంటే తెలుసా మీకు? అది నాకు తెలియదన్న, మేము నమ్మగేటది. జాదు రహతా సార్, చాతబడి అంటారు తెలుగులో. చాతబడి నమ్మబుద్ధి కదన్న, చెప్పు. చాతబడి ఉన్న వాళ్ళు చేస్తారు. అది మొత్తం అతి దారుణంగా చేస్తారు. అంటే పైన నుంచి తల నుంచి కింద వరకు మొత్తం హెల్త్ ఖరాబ్ అయ్యి మనిషి చనిపోయే రకంగా చేస్తారు. చనిపోతాడు కూడా, సరిగ్గా హెల్త్ కేర్ చేసుకోకుండా చనిపోతాడు. అయితే మా ఇంట్లో 10 సంవత్సరాలు 2010 నుంచి 2022 వరకు ముగ్గురు చనిపోయినరు. మా నాన్న, చెల్లె, మా అక్క. నాన్న చనిపోయిన 6 నెలల లోపలే మా అక్క చనిపోయింది. తర్వాత 2022లో మా అమ్మ చనిపోయింది. కోసం, ప్రాపర్టీ కోసం. ఇప్పుడు ప్రాపర్టీ వల్ల నీకు ఏం ప్రాబ్లం వస్తుంది? మీ అన్నదమ్ములు ఇస్తలేరా, మీ అమ్మ ఇస్తలేరా, ఎవరు ఇస్తలేరు? సొంత అన్న, ఎల్డర్ బ్రదర్ మాకు తప్పుగా రాపించుకొని అందరికి పంచుతా, నలుగురికి పంచుతా. 5గురు అన్నదమ్ములు ఉన్నాం కదా మేము. G+2 హౌస్ ఉంది, 100 గజాల ఒక 2 ప్లాట్లు ఉన్నాయి. అది మేము తప్పకుండా పంచుకుందాం అని చెప్పి ఒక ప్లాట్ అమ్మేశారు 2022లో అమ్మేసి. అది ఏమి చేయలే, ఆ పైసలు మొత్తం లాక్కున్నాడు. కొంచెం ఇచ్చిండు. ఎంత వచ్చింది వాటలా? అది 16 లక్షలు దాదాపు వరకు ఇచ్చి అమ్మిండ్రు. కానీ అది 20 లక్షల ప్రాపర్టీ. అది 50-60 వేలు ఏమో ఇచ్చి 50-75 వేలు ఇచ్చి నాకు 3 లక్షలు. పెళ్లి కాలేదా నీకు అది అమ్మినప్పుడు? ఇప్పుడు కూడా కాలేదు పెళ్లి. అది అమ్మినప్పుడు నీకు పెళ్లి అయిందా? కాలేదు. అప్పుడు వాళ్ళ మీదే బతుకుతున్నావా మీరు? అన్నదమ్ముల మీదే ఉన్నావా? అలాగే ఉన్నావా? వాళ్ళ మీద కాదు, G+2 హౌస్ నుంచి కిరాయి వస్తున్నాయి, రెంట్లు వస్తున్నాయి. అందులో నాకు 6,000 మంత్లీకి వస్తున్నాయి. అది ఏమంటే ఇస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ నెల ఆపేసిండ్రు. ఈ నెల ఎక్కడైనా పోరాను, రోడ్ మీద పండుకో అంటున్నారు. ఇట్లాంటి అన్యాయం చేసి పైసలు కూడా సగం ఇస్తున్నారు. G+2 హౌస్
అందులో నలుగురికి పాలు అన్న ఇప్పుడు 5గురికి ఉన్నది. 5గురికి అంటే ఒక అన్న చచ్చిపోయింది అన్నావు కదా ఇందాక. 6గురు. 6గురు అయితే ఒక ఆయన చచ్చిపోయిన 5గురికి ఉంది. ఇప్పుడు ఆ తదిమూలకి ఇచ్చిండా? ఇస్తలేడు. ఎవరికి ఇస్తలేడా? ఇప్పుడు ఏమంటున్నాడంటే అరే నా గురించి తెలియదురా, నువ్వు సుప్రీం కోర్టులో పోతున్నావు, ఇక్కడ పోతున్నావు, మొత్తం భారతదేశం మీకు 5 మందికి వాటా ఇస్తా అంటుండా అంటుండా? అంటుండు. మరి ఇంకా నలుగురు ఏం చేస్తారు? నీతోటి ఉంటారు కదా ఇంకా. అందరికైనా చిన్న తమ్ముడు ఫిజికల్ హ్యాండిక్యాప్ చిన్నప్పటి నుంచి. ఇంకా 3 ఉన్నారు. ఇంకా సెకండ్ అన్న ఏమంటే ఆయన ఒకప్పుడు బయట పోయిండు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఉద్యోగం లేదు ఏం లేదు. ఆయన కూడా ఏదైనా అప్పుడప్పుడు చిన్న వ్యాపారాలు చేసుకుంటాడు, లేకుంటే అలాగే ఏదైనా కిరాయిలో వస్తే, లేకుంటే అప్పుడప్పుడు అదే ఇల్లు. నేను ఎప్పుడైనా ఎవరి పేరు మీద ఉంది అది ఇల్లు? మీ అన్న పేరు మీద? అమ్మ పేరు మీద ఉంటే అన్యాయం గారికి నేను ఒక్కసారి కలుస్తాను. దయచేసి మా హానరబుల్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు ప్రజావాణి పెట్టారు, మీరు కనీసం నాకు ఒక మానవ హక్కు ఇవ్వండి సార్. నాకు భారతదేశం నుంచి పంపుతా అంటున్నారు, నా తప్పు ఏముంది సార్? భారతదేశంలో పుట్టితే నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా సార్. పాకిస్తాన్ పంపుతా అంటున్నారు సార్, లేకుంటే ప్రాపర్టీ కోసం మెడ తీసి చంపుతా అంటున్నారు సార్. ఇది ఏం న్యాయం సార్ భారతదేశంలో? దయచేసి ఒక్కసారి సార్ మీరు నాకు కలవండి సార్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి. రెడ్డి గారు కలవాలంటే అది మామూలు మాట కాదు, అంత సింపుల్ కాదు. ఆయన కలవలేకనే ఆయన ఆధ్వర్యంలో ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలియడానికి అక్కడ ఒక ఆఫీస్ నిర్ణయం చేసిండు. ఇక్కడ 200 మంది పోలీసులు బందోబస్తు పెట్టేసి ప్రజల కోసమే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా నీకు కలవాలంటే చాలా కష్టం అన్న. ఇంకేమైనా చెప్పగలుగుతావా? నేను అదే కలవాలి సార్, రేవంత్ రెడ్డి గారికి కలవాలి. లేకుంటే నాకు భారతదేశంలో పూర్తి ఎక్కడ పోతే 26 స్టేట్ల హరాస్మెంట్ అవుతుంది, పూర్తి భారతదేశంలో హరాస్మెంట్ అవుతుంది. నేను ఇక్కడ బతకలేను సార్. నా మాటినండి, రేవంత్ రెడ్డి సార్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నావా? అదే అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి నేను కలవాలి, నాకు చాలా ముఖ్యం. కల్చర్ అంటే కష్టం అన్న. ఇంకేమైనా మన మీడియా తరపున ఏమన్నా సమాచారం ఇస్తావా? రేవంత్ రెడ్డి గారు నాకు ఒకవేళ దయచేసి మీరు నా ప్రాపర్టీ నాకు షేర్ ఇప్పిస్తే, నా ఉద్యోగం నాకు ఇప్పిస్తే, లేక నాకు ప్రాపర్టీ షేర్ ఇచ్చేస్తే నేను దుబాయ్ లేకుంటే నా సౌదీ అరేబియా వెళ్ళిపోతా సార్, లేకుంటే నాకు ఇక్కడ చంపేస్తారు సార్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కంటే దుబాయ్ బెస్ట్ అంటావా? అక్కడ సంపాదించుకోవడానికి పోతా సార్, ఉద్యోగం పాకిస్తాన్ లో సంపాదించుకోలేవా అన్న? అక్కడ అది సోర్సెస్ లేవు సార్, అక్కడ సోర్స్ లేవు కాబట్టి వద్దంటున్నావు. సౌదీ అరేబియా దుబాయ్ లో ఇన్కమ్ ఉంది, సోర్సెస్ ఉన్నాయి, అందరు పోతారు సంపాదించ. ఇప్పుడు పాకిస్తాన్ మీ అన్న పంపిస్తా అంటేనేమో బాధ అవుతుంది, నీ అంతలో ఏమో దుబాయ్ పోతా అంటే ఏం బాధ అయితే లేదన్న? సార్ నేను దుబాయ్ పోతా అంటే నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా. పాకిస్తాన్ లో ఇటు ఉన్నాయి కదా జాబులు సాఫ్ట్వేర్. నేను పాకిస్తాన్ పోను సార్, నేను పోను సార్. పాకిస్తాన్ ఎందుకు? ఇక్కడ మేదిపట్నం నుంచి ఇర్ఫాన్ రావడం జరిగింది. ఈయనకు 5గురు సోదరులు అంట. 5గురు సోదరులు అయితే ఒక సోదరుడు అతని పేరు మీద చేపించుకొని ఈయనకు మాత్రం ఎలాంటి ఆస్తుల్లో పంపకం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. మరి ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లో మేదిపట్నం నడిబొడ్డులో జరిగిన సమస్య. మరి ఈ వ్యక్తిని పాకిస్తాన్ పంపిస్తాడంట. ఈయన చెప్పడం ముందు పాకిస్తాన్ పంపించేస్తాడు, చంపుతా అని చెప్తున్నాడంట. మళ్ళీ మెడ తీసి చంపుతా అని చెప్పిండంట. పాకిస్తాన్ అయితే పోడంట. మరి ఈయన ముస్లిం సోదరుడే, మరి పాకిస్తాన్ అయితే పోను అంటున్నాడు. అదే మళ్ళీ సౌదీ పోనీకి అయితే ఈయన యొక్క ప్రయత్నాలు చేస్తుండంట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇట్లు మీ సై న్యూస్ ఎప్పుడు మీ అందుబాటులో ఉంటుంది. కెమెరామ్యాన్ లక్కీతో MS రెడ్డి. జై హింద్.